శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రత్యేకమైన పూజలు చేయబడును. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నెంబర్ 8897741766. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే, మనం ఈరోజు ఇద్దరు వ్యక్తులు కలవడం కానీ, అంటే ఇష్టపడే వాళ్ళు కానీ, ప్రేమించే వాళ్ళు కానీ, భార్యాభర్తలైన వాళ్ళ మధ్య ఏంటంటే అనుకోని గొడవలయ్యి ఎవరైనా సరే వాళ్ళిద్దరి మధ్యలో మూడో వ్యక్తి రావడం వల్ల, ఏదో కోపాల వల్ల జీవితంలోకి అనుకోకుండా ఒకరి మీద ఒకరు చాడీలు చెప్తూ ఉంటారనమాట. అయితే ఫ్రెండ్స్లో చాలామంది ఇలా ఉంటారు. అయితే వీళ్ళ మీద వీళ్ళకి అబద్ధాలు చెప్తూ ఉంటారు, గొడవలు పెడుతూ ఉంటారు. అలా అనుమానాలతో ఇలాంటి రకరకాల గొడవల వల్ల ఇద్దరు కూడా దూరం అయిపోయి గొడవలు వచ్చి దూరం అయిపోతారు. ఒకరినొకరు పలకరించుకోవడానికి కూడా వీలు లేకుండా ఊహించలేనంతగా లాంగ్ గ్యాప్ అనేది వస్తుందన్నమాట. అంత గ్యాప్ వల్ల ఆ సమస్య అంటే చిన్న చిన్న సమస్య పెద్దదిగా మారి ఒకరినొకరు మాట్లాడుకోవాలి, కదిలించుకోవాలన్నా సరే వాళ్ళకి ఒక ఈగో ఫీలింగ్ లాగా అనేది వచ్చేస్తుందనమాట. మేమేం తప్పు చేశాము, మేమెందుకు ముందరే మాట్లాడాలి, మేమేం తప్పు చేశాము, మేమే ఎందుకు ముందు మాట్లాడాలని ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారనమాట. అలా అయితే చిన్న దూరం కాస్త ఎక్కువగా అయిపోతుంది. అయితే ఆ దూరమే శాశ్వతంగా మారి సిన్సియర్గా కావాలని నిజంగా ప్రేమించేవారు ఉంటారు కదా, ఇద్దరు నిజంగా ప్రేమించుకునేవారు అయితే అసలు గొడవే ఉండదు. కానీ ఒకరేంటంటే కొంచెం ప్రాక్టికల్గా, ఒకరేమో కొంచెం సిన్సియర్గా ఉంటారు. అలాంటి వారైతే చాలా బాధపడుతూ ఉంటారనమాట. అలా భార్యాభర్తల్లో కూడా చాలామంది ఉన్నారు. ఈ మధ్య రకరకాల గొడవల వల్ల దూరం అయిపోతూ ఉంటారు. ఇలాంటి కారణాల వల్ల ఏంటంటే మానసికంగా బాధ అనేది ఉంటుందన్నమాట. మార్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, కానీ ఒకరినొకరు వదిలిపెట్టి ఉండలేరు. ఇద్దరు దగ్గరగా ఉంటే సంతోషంగా ఉంటారు, కానీ ఒక చోట ఒకరు, ఇంకొక చోట ఇంకొకరు ఉంటే మంచి చెడు లేకుండా ఉంటే ఎవరికైనా సరే బాధగానే ఉంటుంది కదా. అలాంటి వారు కలవడం కోసం మనం చాలా పరిహారాలు చెప్పుకుంటూ ఉన్నాము. అయితే ఈ పరిహారాలు సక్సెస్ అయ్యి చాలామందికి రిజల్ట్ కూడా వచ్చింది. కానీ కొంతమందికి ఏంటంటే రిజల్ట్ రాక బాధపడుతున్నారు. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు పరిష్కారం కూడా ఖచ్చితంగా ఉంటుంది. అది వచ్చేలోపు కంగారు పడిపోకుండా మీరు ధైర్యంగా ఉండడం ఒకటే చేయాలి. అయితే ఈరోజు కూడా మనం ఒక చక్కటి పరిహారం అనేది చెప్పుకుందాము. అది అబ్బాయి అయినా చేసుకోవచ్చు, అమ్మాయి అయినా చేసుకోవచ్చు, ఎవరైనా సరే చేయొచ్చు. ఇది ఎలా చేయాలో క్లియర్గా చెప్తాను. ఈ పరిహారం వచ్చేసి పూజ చేయాల్సిన పని లేదు, ఏదైనా మంత్రం చెప్పాల్సినటువంటి పని లేదు. ఇది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా చేసుకోవచ్చు. కొంతమంది వన్ సైడ్ లవ్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వారు కూడా అవతల పర్సన్ను వీళ్ళు ప్రేమించడానికి ఇలాంటి వాటికి పరిహారం అనేది చేసుకోవచ్చు. భార్యాభర్తలు కలవడం కోసం ముఖ్యంగా చేసుకోండి. ఏమీ లేదండి, సింపుల్గా మీరు ఏం చేస్తారంటే, ఇది మనకు ఒక మ్యాజికల్ స్విచ్ వర్డ్ లాంటిదనమాట. అంటే మనకి పూజలు మంత్రాలు ఎలాగో మనం పరిహారాలు పూజలు మంత్రాలు ఎలా అయితే చేసుకుంటామో, అటు అమెరికా సైడ్ వాళ్ళు ఏంటంటే స్విచ్ వర్డ్స్ అంటారనమాట. వాళ్ళకి పూజలు మంత్రాలు మనకి ఎలా పనిచేస్తాయో వాళ్ళకు కూడా అలాగే పనిచేస్తాయి. అంటే స్విచ్ వేస్తే లైట్ ఎలా వెలుగుతుందో, ఫ్యాన్ ఎలా తిరుగుతుందో, అలాగే వాళ్ళకి ఏ సమస్య వచ్చినా సరే స్విచ్ వర్డ్స్ని యూస్ చేస్తూ ఉంటారు. అది చేసినప్పుడు అద్భుతంగా వాళ్ళకి పరిష్కారం అనేది దొరుకుతుంది. కాబట్టి అంత శక్తివంతంగా నమ్ముతారు. కాబట్టి ఆ స్విచ్ వర్డ్ని అంటే ఏంజెల్ నెంబర్ అని కూడా అనుకోవచ్చు. ఇది మీరు వచ్చేటప్పటికి పడుకునేటప్పుడు రాత్రి చేసుకోవాలి. ఎందుకంటే పగలంతా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కదా, ఆ పని ఒత్తిడిలో ఆఫీస్కి వెళ్ళాలి, లేదంటే బిజినెస్లో బయటికి వెళ్ళాలి, ఏదో ఒక పనులు ఉంటాయి. కాబట్టి మైండ్ అంతా కూడా హడావిడిగా కాన్సన్ట్రేషన్ అనేది కుదరదు. కాబట్టి సాయంత్రం అని మనం రాత్రి పడుకునేటప్పుడే పనులన్నీ ముగించుకుంటారు. కాబట్టి కాస్త మైండ్ అనేది ఫ్రీ అవుతుంది. కాబట్టి అందుకని చెప్పి మీరు రాత్రి పడుకుంటాము, ఇంకా ఏ పని చేయము అన్న టైంలో ప్రశాంతంగా చేసుకోండి. అయితే మీరు ఇష్టపడే వాళ్ళు కాల్ కోసమైనా మెసేజ్ కోసమైనా మీరు ఇది చేస్తూ ఉండడం అనమాట. ఖచ్చితంగా వారి దగ్గరికి, అంటే వారి నుంచి కాల్ అనేది కానీ లేదంటే మెసేజ్ అనేది అంటే తప్పకుండా వస్తుంది. అందుకని చెప్పి మీరు పదే పదే ఫోన్ వైపు చూసుకుంటూ కూర్చోవద్దనమాట. ఎందుకంటే మీరు ఇష్టపడే వాళ్ళు, అంటే ఎవరైనా సరే ఇష్టపడే వాళ్ళు వదులుకోవాలని అనుకోరు. వాళ్ళ కోసం మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఒక వైట్ పేపర్ని రాసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీరు మనసులో అయితే ఊహించుకోవచ్చు. మీరు ఒకవేళ రాసుకోవాలనుకుంటే రాసుకోవచ్చు. అయితే మీ మనసులో అనుకున్నా పర్వాలేదు. అయితే మీరు ఒక వైట్ పేపర్ని తీసుకొని
బ్లాక్ కలర్ కాకుండా ఏ కలర్ పెన్ అయినా రాయొచ్చు. దాని మీద ఏం చేస్తారంటే 1212 అనే నెంబర్ని, అంటే ఇది ఏంజిల్ నెంబర్ అనుకోవచ్చు అనమాట. ఇలా 1212 అనే నెంబర్ని రాసి పక్కన వాళ్ళ పేరు, అంటే మీరు ఎవరి కోసమైతే మీరు రాస్తున్నారో, ఈ పరిహారం చేస్తున్నారో, ఎవరైతే కావాలి అనుకుంటున్నారో ఆ అమ్మాయి కోసం అనుకోండి అమ్మాయి పేరు రాయాలి, అబ్బాయి కోసం అయితే అబ్బాయి పేరు రాయాల్సి ఉంటుంది. తర్వాత మీరు పక్కన కాల్ నౌ అని రాసుకోవాలి, అంటే మాకు ఫోన్ చేయాలని చెప్పేసి మీరు ఈ విషయం చెప్పుకోవాలన్నమాట. చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి. గాయత్రి మంత్రాలు ఎలాగో ఈ మంత్రానికి కూడా అంత శక్తి ఉంటుంది. ఓం నమ శివాయ అని మనం ఎలా అనుకుంటున్నామో అలా స్విచ్ వర్డ్స్ కూడా చాలా పవర్ఫుల్ అనమాట. అలా రాసుకొని మీరు చక్కగా పేపర్ని ఫోల్డ్ చేసుకుని మీరు పడుకునేటప్పుడు మీ దిండి కింద పట్టుకుని పడుకోండి. మేము అట్లా రాయలేము అనుకుంటే జస్ట్ ఇమేజినేషన్ చేసుకుని ఊహించుకోండి. ఇట్లా 1212 అనే నెంబర్ అనుకొని మీరు పేరు అనుకుని మాకు కాల్ చేయాలి అని మనసులోనే అనుకోండి. అలా అనుకొని మీరు హాయిగా ప్రశాంతంగా పడుకోండి. మీరు తెల్లవారేసరికి వారి దగ్గర నుంచి ఫోన్ రావడం కానీ, లేదా మెసేజ్ రావడం కానీ, లేదా మీరు ఫోన్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయడం కానీ, ఇలా ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతుంది. రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. ఎందుకంటే ప్రకృతి మనకి ఆలోచనలో కనెక్షన్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఫోన్ చేస్తే మనకి ఎలా వస్తుందో అట్లాగే ప్రకృతి మన ప్రేమలో సిన్సియారిటీ ఉన్నప్పుడు మనకు ఆ దైవం కూడా ప్రకృతి కూడా సపోర్ట్ చేస్తాయి. అలా మన ఆలోచనలు వెళ్తాయన్నమాట. మన ప్రేమలోన మంచి చెడులన్నీ కూడా మాట్లాడుకున్నాము, క్లోజ్గా ఉంటున్నాము, ఇవన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు కూడా మిమ్మల్ని వదులుకోవడానికి సిద్ధంగా లేరు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా ఏదో ఒక మార్పు అనేది వస్తుందన్నమాట. మీరు మీ భార్య కోసమైతే మీ భార్య కోసం చేయండి, మీ భర్త కోసమైనా చేయండి, మీరు ఇష్టపడే అమ్మాయి కోసమైనా అబ్బాయి కోసమైనా ఎవరి కోసమైనా సరే చేయండి. మీ ప్రేమలో సిన్సియర్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రకృతి కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. చాలా శక్తివంతమైన నెంబర్ అనమాట. మీద నమ్మకంతో చేసుకోండి. తర్వాత వాళ్ళు ఫోన్ చేసే వరకు ఆ పేపర్ని మీ దగ్గరే ఉంచుకోండి. వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత ఆ పేపర్ చెప్పేసి మీరు ఇట్లా వేసేయండి. ఖచ్చితంగా చేస్తారు కదా. ఒకవేళ ఫోన్ రాలేదనుకుంటే ఒక 2 రోజులైనా సరే ఆ పేపర్ని అలాగే ఉంచుకోండి. మీరు ఈ పరిహారం రాసుకున్నా పర్వాలేదు, లేదంటే ఇమేజినేషన్ చేసుకున్నా సరే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పరిహారం చేసుకుని మీకున్నటువంటి బంధాల్లో ఉన్నటువంటి చిక్కులు సమస్యలన్నీ కూడా పోగొట్టుకుని సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.